goat, the movie The Goat Life. సో మూవీ పృథ్వీరాజ్ గారి యాక్షన్ పక్కన పెడితే ఆయనతో పాటు మనమే యాక్షన్ చేసినాము. ఏ విధంగా యాక్షన్ చేసినామంటే రోడ్డు ఎప్పుడు దొరుకుతుంది, వాటర్ ఎప్పుడు దొరుకుతుంది, ఈయన ఇండియాకి ఎప్పుడు వెళ్తాడు, అసలు అది ఎట్లా అనంటే ఆపేశాడు అనమాట. కొన్ని సీన్ల దగ్గర ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది, బెస్ట్ సపోర్టింగ్ రోడ్ అవార్డు కూడా ఇవ్వచ్చు ఆ పిల్లగానికి. నాకు ఎడారిలో తిండి లేక వాడు ఒక ఎండమావిని చూసి ఇది నీళ్ళు అనుకొని వాడు చివరికి నీళ్లు తాగి నీళ్లు లేక వాడు ఆకలికి తిండి ఇసుక తిని చనిపోతాడు. ఆ సీన్ భయ రియల్లీ భయ. పృథ్వీరాజ్ వాడి భార్య ఫోన్ చేసినప్పుడు అక్కడ నుంచి ఒక ఫోన్ కాల్ పాప ఏడుపు వస్తుంది. దానికి ఇవ్వచ్చు భయ సినిమాకి. వెరీ నైస్ మూవీ. నేను ఇంత గోట్లని చంపి తిన్నానే కానీ ఎప్పుడు ఫీల్ కాలేదు. కానీ ఒక సీన్లో వాడు మేకల్ని గొర్రెల్ని మేపుతుంటాడు కదా, ఆ గొర్రె మాంసం తినాలంటే వాడు అయ్యే ఫీలు నాకు ఫస్ట్ టైం గోట్ మూవీ చూస్తే కనపడింది. సారీ భయ, ఐఎమ్ సారీ. సినిమా బాగుంది. ఈ తక్కువ అయిందని కాదు, ఇది ఒక గొప్ప మూవీ బ్రో. చాలా అంటే నిజ జీవితంలో జరుగుతున్న మూవీ కదా, రీటింగ్ ఇది అని కాదు. ఈ మూవీకి మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే. వై బికాస్ కొంచెం సేపు కేటాయించాలి. నిజంగా మనం మనం ఆ డైనమాలో వెళ్ళిపోతాం, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఈ మూవీ చూస్తే ఆ లోకంలోకి వెళ్ళిపోతాం. అంత ఇంపాక్ట్ ఉంటుంది మూవీలో. ఆ డైరెక్టర్కి అయితే హ్యాట్సప్ అయ్యా. చాలా అంటే చాలా మంచి గొప్ప మూవీ తీశాడు. పృథ్వీరాజ్ అన్న యాక్టింగ్కి నిజంగా చెప్తున్నా దండం. అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు. అసలు ఎడారిలో అన్ని రోజులు హౌకెన్ నిజంగా ఎప్పుడు పృథ్వీరాజ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన సలార్లో ఒక రేంజ్ లో వేసిండు కదా, ఇందులో అసలు ఏదో అసలు వెళ్ళిపోతే అసలు నిజంగా మనం ఆ ట్రాన్స్ లో అక్కడనే ఉన్నట్టు అనిపించింది. నాకు అంత ఇంపాక్ట్ కలిగింది. సినిమాకి అయితే హ్యాట్సప్ అయ్యా, హ్యాట్సప్. థ్యాంక్ యూ. కొట్టి బాధలు పెట్టి హింసించి బయటకు కూడా పోనీయకుండా పాస్పోర్ట్లు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇండియాకి పోతానంటే పోనీయకుండా నిజంగా హీరో కాబట్టి బయటకు వచ్చాడు. కానీ అన్న నిజంగా బయట వేరే వ్యక్తి అయితే అదే ఎడారిలో చచ్చిపోయిన వాళ్ళు అలా పడేస్తుంటే ఎడారిలో నిజంగా అన్న ఎంత ఎమోషనల్గా చూపించారంటే రియల్ లైఫ్ అది. కొన్ని వేల మంది అదే ఎడారిలో శ్మశానాలలాగా అయిపోయారు. ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చారు. అందులో మన హీరో కాబట్టి బయటకు వచ్చాడు. కానీ నిజంగా అయితే నాకైతే అన్న నిజంగా ఇంటర్వెల్ తర్వాత నుంచి నాకు కళ్ళ నుంచి నీలే. అసలు ప్రతి ఒక్కరు ఎంత సైలెంట్ అంటే థియేటర్ మొత్తం 3 hours కూడా సైలెంట్ అన్న. ఒక్కరు కూడా నోట్లోంచి మాట లేదు. ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంటే ఆ హీరో పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సూపర్ అంటే సూపర్ అండి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. దుబాయ్లకి బయట కంట్రీలకి వెళ్ళి సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి, తెలుసుకోండి. గంజి తాగైనా పస్తుండైనా సరే మన దేశంలో మన ఇంట్లో మన వాళ్ళ మధ్యన చచ్చిపోతే అంతే హ్యాపీ. బయట దేశాలు మాత్రం పోవద్దు అంతే. సూపర్ అన్న. థ్యాంక్ యూ. ఇది ఒక ట్రూ స్టోరీ అని ముందే వేశారన్న. ఒక రియల్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి తీసామని చెప్పారు. అది ఒకరి స్టోరీ కానీ కొన్ని 100 మంది స్టోరీలు. ఇక్కడ నుంచి అంటే పెళ్ళాం ఉంటారు, ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళి నేను సంపాదించుకొచ్చి మీ అందరికీ తిండి పెడతాను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి చచ్చి శవం చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు పడ్డ కష్టాలు చూసి. అంటే అక్కడ నుంచి రావడం కూడా శవం ఎలా వస్తుందో తెలుసా, బాడీ అంతా చారలు పడి కాళ్ళు విరిగిపోయి అసలు ఎంత క్రూరంగా హింసిస్తారు అనేది అయితే నేను రియల్ ఇన్సిడెంట్స్ కూడా. ఇది సెంటిమెంట్ కాదన్నా, సెంటిమెంట్ అనడం చాలా తప్పు. ఎందుకంటే అది రియల్గా జరిగే ఇన్సిడెంట్. ఒక రియల్ ఫ్యామిలీ ఎలా ఎమోషన్ని క్యారీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి మన కోసం వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు అక్కడ పడకూడని పాటలు పడి అక్కడ నుంచి శవమై వస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు. అలా ఉంటుంది అన్న. అంటే మా సైడు నియర్లీ మా కడప సైడ్ కావచ్చు, ఎందుకంటే పని చేసుకోవడానికి పనులు ఉండవు. ఏదో రైతులుగా బతకాలి అనుకుంటే అప్పులు చేసి చివరికి విషమే తాగాల్సి వస్తుంది. నీళ్లు లేకపోవడం, అంటే పంటలు పండకపోవడం, అప్పులు చేయడం, అప్పులకి వడ్డీలు కట్టుకోలేకపోవడం. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు నుంచి ఫస్ట్ ఒక సినిమా వేలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ చాలా బోర్ కొట్టించేస్తుంది. ఏంట్రాయిడ్ ఎడారిలో తిరుగుతుండు, ఆ గొర్రెలేంది, ఆ కథ ఏంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏం స్టోరీ భయ్యా అంటే మాలాంటి వాళ్ళకి నిజంగా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది చూసాం కదా కళ్ళ ముందు. ఆయన బెస్ట్లీ డైరెక్టర్